హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి మ్యాటర్ ఉందండి. ఈ వీడియోని మిస్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. ఎందుకనంటే మీ అందరికీ కూడా ఈ వీడియోతో కనువిప్పు అవుతుంది అని నేను అనుకుంటున్నానండి. దయచేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి. హార్వెస్ట్ చేయక వారం రోజులు అవుతుంది. ఎన్ని వెరైటీలు ఉన్నాయి. ఇక్కడ సూర్యముఖి మిర్చీలు ఉన్నాయండి. ఇవన్నీ కట్ చేద్దాం. చెట్టు నిండా కాయ వచ్చిందండి. ఇవన్నీ తెంపేస్తే మనకు కొత్త కాయలు అనేది వస్తాయి. అందువల్ల ఇవన్నీ కట్ చేద్దాం. చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. సూర్యముఖి ఇది గ్రీన్ అండి. సూర్యముఖిలో మనకాడ వైట్ కూడా ఉంది. ఇక్కడ నాటు టమాటా అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. నాటు టమాటా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయండి నాటు టమాటా. ఇక్కడ కూడా నాటు టమాటా అండి. నాటు టమాటా, చెర్రీ టమాటా, ఇక్కడ కూడా నాటు టమాటా అండి. నాటు టమాటా, ఇక్కడ జాంకాయలు చూడండి. ఈ చెట్టు ఇగో ఈ డ్రమ్లో పెట్టానండి. ఇగో ఈ డ్రమ్లో పెట్టాను, బ్లూ డ్రమ్లో. 50 లీటర్ల డ్రమ్ అండి. ఈ డ్రమ్లో పెట్టితే ఇగో ఈ కాయ సైజు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఒక్కటి మనకు 1/2 కేజీకి పైనే ఉంటుందండి ఈ కాయ. చూడండి, ఈ ఒక్క కాయనే హార్వెస్ట్ చేసుకుందాం. ఒక కాయనే హార్వెస్ట్ చేస్తున్నాండి. చూసారా ఎంత పెద్దగా ఉందో. తైవాన్ పింక్ అండి. ఇక్కడ కూడా నాటు టమాటాలు ఉన్నాయండి. ఇవి కూడా కట్ చేస్తున్నాను. చూడండి, దూరగాయలు ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ మీకు తెలుసా అండి, చెమ్ము టమాటా తెలుసు కదా, నేను పెట్టుకున్న ముద్దు పేరు. చూడండి ఎలా వచ్చాయో కాయలు. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ సీడ్స్ మన దగ్గర ఉన్నాయండి. కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత ఎల్లో కలర్తో ఎంత బాగున్నాయో కాయలు. ఇక్కడ కూడా ఉన్నాయండి. చూడండి ఈ గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తుంటేనే మనకు కొత్త కాయలు అనేది వస్తాయండి. మళ్ళీ పూత పిందె అనేది స్టార్ట్ అవుతుంది. అందువల్ల నేను ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను. బాగున్నాయి కదండి కాయలు. నేను పెట్టుకున్న పేరు చెంబు టమాటా అండి. ఇక్కడ నాటు టమాటా అండి. చెట్లన్నీ అయిపోదానికి వచ్చినాయండి. మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాను నేను.
చూడండి కాయలు ఎలా వచ్చాయో. ఇక్కడ చాక్లెట్ చెర్రీ టమాటా అండి. చాక్లెట్ చెర్రీ టమాటాలో ఇది పెద్ద రకం. నిన్న హైదరాబాద్ నుంచి గార్డెన్ చూడ్డానికి వచ్చారండి ఒక 50 మంది దాకా. వచ్చి నా గార్డెన్ అంతా ఆగం చేసిపోయారు. కానీ నాకు చాలా బాధగా ఉందండి. దయచేసి గార్డెన్ చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెట్ల మీద చేయొద్దండి. చెయ్యేసి నేను సంవత్సరం నుంచి కష్టపడ్డ కాయలు, ఎండిన కాయలు అంతా ఆగమాగం చేసి తీసుకొని పోయిరండి. నేనైతే అసలు ఏడ్చేశాను, బాగా ఏడ్చానండి. నాకు ఎంత బాధ అనిపించిందంటే అది చెప్పలేని బాధ. అందరు చూశారు. ఈ గుత్తికి ఒక 30 కాయలు ఉండేది, ఇగో ఈ 3 కాయలే ఉంచిపోయారండి. కానీ అది చెప్పలేని బాధ అండి. సూర్యముఖి మిర్చి, బుల్లెట్ మిర్చి, అన్ని రకాల 13 రకాల చిక్కుడుకాయలు ఉంటాయి, ఎండిన కాయలు ఉంటాయి. నేను అవన్నీ సీడ్స్ సేల్ చేస్తానండి. ఎంత చెప్పినా వినకుండా ఎవరికి దోషణ గుత్తి వాళ్ళు తెంపుకొని పోయారు. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి. ఈ వీడియో తప్పక చూడండి. పెద్ద మనిషి మాట తీసేయలేక నేను పిలిపించినందుకు, రమ్మని అన్నందుకు, వచ్చినందుకు, వాళ్ళు చేసిన పనికి అసలు ఏ గార్డెనర్ దగ్గర కూడా వాళ్ళని తీసుకుపోవద్దని నా యొక్క మనవండి. ఎందుకనంటే నేను పడ్డ బాధ ఇంకోరు పడొద్దు. ఎందుకంటే 6 నెలల నుంచి నేను దేశ విదేశాల నుంచి సీడ్స్ తెప్పించుకొని అందరికీ సేల్ చేసుకుంటానండి. నేను సేల్ చేస్తానండి, మీరు తెంపకండి అన్న ఆగలేదు. ఎవ్వరికి దోషణ గుత్తి వాళ్ళు తెంపుకొని తీసుకొని పోయిర్రు. లాస్ట్కు ఒక అతను జెంట్స్ కూడా వచ్చి ఏదో చూసినట్టు చూసి టమాటాలు నిచ్చెనెక్కి కూడా కాయలు తెంపుకొని పోయిండాటండి. పక్కన పెయింట్ వేసేటోళ్ళు చూసి ఏంటి ఇట్లా పాపం రే అనక పగలనక మేడం కష్టపడుతుంది, వీళ్ళు వచ్చి ఒక లూటీ చేసిపోతారు గార్డెను, ఎందుకు తీసుకొచ్చింది మేడం అని వాళ్ళే బాధపడ్డారండి. కాబట్టి దయచేసి గార్డెనర్స్ ఎవరైనా పిలిచినప్పుడు చెట్ల మీద చేయకుంటుంటే మీకు మంచిది, వాళ్ళకు మంచిది. మీ వల్ల ఇతరులు కూడా బాధపడొద్దండి ప్లీజ్. ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ నల్ల పచ్చిమిరపకాయలండి, ఇది ఒక వెరైటీ. చూసారా, ఈ రేగు చెట్టు, ఆ రేగు చెట్లలో ఈ చెట్టు మొలిచిందండి. ఇక దాన్ని తీయడం ఎందుకని తీయలేదు, కానీ మనకు కాయలై తీస్తుంది కదండి, అలాంటప్పుడు ఎందుకు తీయాలి. ఇది ఖమ్మం సిటీజీ నుంచి తీసుకున్న గ్రాఫ్టెడ్ మిర్చి అండి. చూడండి ఇవి కూడా మంచిగానే వచ్చాయి. చూసారా, గుత్తులు గుత్తులు కాయలు. ఇది గ్రాఫ్టెడ్ మిర్చి. చూడండి చిక్కుడు జట్టులో ఒక మిరప చెట్టు పెట్టానండి. మిరప చెట్టు పెడితే ఆ మిరప చెట్టుకు ఇన్ని కాయలు వచ్చాయి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. మనం తెంపుతుంటే మండలు కూడా ఇస్తుందండి, వీడియో చేసేటోళ్ళు లేక ఏం చేద్దాం. చూడండి ఇక్కడ క్యాలీఫ్లవర్ ఎంత పెద్దగా వచ్చిందో. ఒక్కొక్క క్యాలీఫ్లవర్ కేజీ ఉందండి. కేజీకి అయితే మనకు తక్కువ ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. చూసారండి పువ్వు ఎంత పెద్దగా వచ్చిందో క్యాలీఫ్లవర్. ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఈ టబ్బులో, కూలర్ టబ్బులో 2 పెట్టాను. 2 పెడితే 2 వచ్చాయి, పెద్ద సైజులో వచ్చాయి. అందువల్ల ఇవి కూడా హార్వెస్ట్ చేసినండి. దీంట్లో వేరే మొక్కలు పెట్టవచ్చు. చూడండి తెంపుతుంటే ఇట్లా ఊసి కూడా వచ్చాయి. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నాను. చూడండి ఈ గుత్తికి 30 కాయలు ఉండండి. కానీ మస్తు బాధపడి బాగా ఏడ్చేశాను నేనైతే. కానీ ఎవరిని కూడా గార్డెన్కి పిలవకుండా చేసిరండి. నా జీవితంలో ఇక నేను ఎవరిని కూడా గార్డెన్ చూడడానికి రానివ్వను అనేది డిసైడ్ అయిపోయిందండి. ఈ అడుగు బాగాన పడ్డాయి కాబట్టి ఈ మిగిలిచ్చిపోయిరండి, లేకపోతే ఈ కూడా తెంపకపోయేవాళ్ళు. అసలు వాళ్ళ చేతిలో పడ్డ కాయ అయితే ఏది కూడా మిగలలేదండి. నా 8,000 వచ్చండి. అన్ని వెరైటీలు, 13 రకాల వెరైటీలు, ఒక్క కాయ ఎండింది కూడా లేదండి.
కానీ ఫస్ట్ టైం అండి నాకు ఇది జరగటం. కానీ మా సూర్యాపేట వాళ్ళని కూడా రానియకుండా చేసేటట్టు చేసిరు వాళ్ళు. ఇవి కింద ఉండబట్టి ఇవి దొరికినాయి, కానీ లేకపోతే ఇవి కూడా మనకు దొరికాయి కావండి. నా దగ్గర సీడ్ పోయేటట్టు చేసిరండి. ఇక్కడ రెడ్ చెర్రీ టమాటా అండి, ఇవి కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఒక్క టబ్బులో పడి 4 టబ్బులకు వెళ్ళిపోయిందండి. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, చెర్రీ టమాటాలు. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నా. చూడండి ఎంత మంచి గుత్తులు వచ్చాయో. పొద్దున్న లేతే కోడిగుడ్లోడు వీళ్ళు వాళ్ళు అసలు వీడియో చేయకుండా అవుతుందండి. ఇండ్లు కడుతురు చుట్టూ, ఇక ఇండ్ల సప్పుడు ఆ సప్పుడులు. ఈ గుత్తికి చూశారండి 4-5 కాయలు ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బుడ్డి బుడ్డి టమాటాలు. ఇక్కడ కూడా చూడండి గుత్తులు గుత్తులు అండి. ఒక్కొక్క గుత్తికి 5 కాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా దోరకాయలండి, చాలా చక్కగా ఉన్నాయి. చూసారా ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో. అందుకనే ఇవన్నీ కట్ చేస్తున్నాండి. ఇంకో రేపు మా పాప దగ్గరికి వెళ్దామని ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాండి. చూశారండి, ఇది నాకు కనపడలే, మా సార్కే కనపడ్డది. చూడండి, ఇగో ఈ మిర్చి చూడండి చాలా బాగుంటుంది. గిరిజనుల చిల్లీ అండి. అయితే ఇవి ఈ చెట్టుకు 30 కాయలు ఉండే, 30 కాయలకు 3 ఉంచారు. చూసారా, ఇవి కూడా మొత్తం తెంచుకొని పోయిర్రండి. చూడండి 30 కాయలకు 3 ఉన్నాయి. అమ్ముకునేదాన్ని నా పక్కు ఇలా చేసి పోయిర్రంటే నాకు చాలా బాధాకరమైన విషయం అండి. పదే చెప్తుర్రంటే చెట్టు కాడికి వచ్చినప్పుడల్లా బాగా జ్ఞాపకం వస్తురండి. అందువల్ల అసలు నేను గార్డెన్లో కూడా రాలేదు నిన్న మొన్న. 30 కాయలకు 3 ఇంచులు. చూడండి ఇవి ఈ వెరైటీ బుల్లెట్ మిర్చి అండి. చూడండి దీనికి కూడా చాలా కాయలు ఉండే, మీరు చూసే ఉంటారు. ఇగో ఇట్లా తొడిమెల కానుంచి ఇగో ఇట్లా దెంపకపోయిర్రండి. చూడండి ఎట్లా దెంపిర్రు, తొడిమెల కాంచి దెంపిర్రు. కానీ మీ అందరికీ తెలుసు, గార్డెన్ పెంచే వాళ్ళు ప్రతి ఒక్కరూ వినాల్సిన ముచ్చటండి ఇది. ఇగో అన్ని కాయలన్నీ దెంపకపోయిర్రు. తొడిమెలు పీకి తొడిమెలు. నల్ల మిరపకాయలు అయితే పచ్చి మిరపకాయలతో సహా దెంపకపోయిర్రండి. 50 మందిని నేనేం కంట్రోల్ చేస్తాండి, ఒకళ్ళిద్దరంటే అది వేరు. కానీ ఇక్కడ నల్ల వంకాయలండి. చూడండి ఎంత బాగున్నాయో, నల్లగా తుమ్మిదలు ఉన్నట్టున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో వంకాయలు. అన్నీ కట్ చేసుకుంటేనే మళ్ళీ మనకు పూత వచ్చి మళ్ళీ కొత్త కాయలు వస్తాయండి. అందువల్ల అన్నీ కట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మొదనల కాంచి కాయలే ఉన్నాయండి. చూడండి ఈ గుత్తులు చూడండి ఎంత మంచి గుత్తులు, మంచి పంట అండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది విత్తనాలకు వదిలేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయండి. మొదన్ల కాంచి కాసినాయండి వంకాయలు అయితే. చూడండి ఇవి పెన్నాడ వంకాయ అండి. చూడండి ఈ కాయలు అయితే మస్తు టేస్ట్ అండి. అసలు ఈ కూర అమృతం లాగా ఉంటుంది. చూడండి ఇంకో ఇవి విత్తనాలకు వదిలిపెడతండి ఈ 2 కాయలు. ఇంకో ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇంకో ఇక్కడ కూడా ఉందండి, దీన్ని కూడా సీడ్స్కి వదిలిపెడుతున్నా. పెన్నాడ వంకాయ. చూడండి
ఇక్కడ గ్రాఫ్టెడ్ వంకాయ అండి, చూసారా గ్రాఫ్టెడ్ వంకాయ. ఇంకో ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నా. గ్రాఫ్టెడ్ వంకాయ అండి, ఇది ఖమ్మం సిటీజీ నుంచి తీసుకున్నది, కానీ ఇది ముళ్ళ వంకాయ వచ్చిందండి, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉందండి. ఇక్కడ చూసారా వైట్, ఈ కాయ కూడా టేస్ట్ బాగుంటుందండి. చూసిర్రా పిట్టలు నేను ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తున్నాయి అవి తినడానికి. కొమ్మ కిందికి వచ్చి ఇక చూడండి ఇలా కాసింది. ఇక్కడ సీడ్స్కి రెడీ అయ్యాయండి ఈ వైట్ వంకాయలే, ఇవి కూడా కట్ చేస్తున్నాను. ఈ రెండు తెంపేశానండి. ఇక్కడ కొన్ని స్వీట్ లెమన్ ఉన్నాయండి, ఇవి తెంచుతుంటేనే మనకు ఈ ఫ్లవర్స్ అనేది వస్తాయి మళ్ళీ, అందువల్ల ఇవి తెంపేస్తున్నాండి. చూడండి కొన్ని తెంపేసుకున్నాను. నా దగ్గర ఉన్న చిక్కుల్లో వెరైటీలు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాండి, ఎందుకంటే చాలా రకాల వెరైటీలు ఉన్నాయి నా దగ్గర, అందువల్ల ఈ వెరైటీలు మీకు పరిచయం చేయడం కోసం ఒక 4 కాయలు తెంచుతున్నాండి. సంవత్సరాలు కాసే చిక్కుడు అండి ఇవి. చూడండి నిన్న మొత్తం ఎన్న కాయలన్నీ తెంచకపోయిరండి, ఇక నాకు ఉన్నాయే ఇవి మీకు పరిచయం చేయడం కోసమే నేను ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి 365 డేస్ గుత్తి చిక్కుడు అండి. ఈ చిక్కులు చూసారా, ఇవి ఒక రకం, ఇవి మామూలు నాటు చిక్కులు అండి. ఇక్కడ సీడ్స్ కోసం కాకర పండిందండి, దీన్ని కూడా కట్ చేసుకుందాం. ఇది సన్నకాయ చిక్కుడు అండి, చూడండి ఇంకో ఇదొక వెరైటీకి నేను ఒక 4 తెంచి చూంచుతానండి. ఇది పింక్ చిక్కుడు అండి, ఇది పింక్ చిక్కుడు అండి, ఇవి మాత్రం ఒక 2 తెంచుతున్నాను. చూడండి ఇక్కడ కూడా ఉంటుంది, ఇది కూడా తెంచేస్తున్నా. పింక్ చిక్కుడు, ఇవి వచ్చేసి బేబీ పింక్ చిక్కుడు అండి. చూడండి ఈ కాయ కూడా టేస్టీగా బాగుందండి. ఇది ఇంకా ఈ సీడ్స్ ఇప్పుడే రెడీ అవుతున్నాయండి. బేబీ పింకు కాయ చూడండి, ఇలా మనకు ముదురుతుంటే ఇగో ఇలా వస్తుందండి బేబీ పింక్. ఇగో సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇవి ఒక 10 మందికి అందొచ్చండి, ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకు త్వరలో ఇచ్చేస్తాము. ఈ చిక్కుడు నిండు మెరిన్ కలర్ అండి, ఈ చిక్కుడు నిండు మెరిన్ కలర్ అండి, మెరిన్ కలర్ చిక్కుడు మీరు చూడొచ్చు. ఇవి ఒక 4 తెంచుతున్నాను. అసలు చెట్లకు విత్తనాలు లేకుండా చేసిరండి, అసలు ఒక విధంగా చెప్పాలంటే మన పొట్ట కొట్టినట్టు వాళ్ళు వచ్చి. మెరిన్ కలర్ చిక్కుడు అండి. ఇవి వచ్చేసి వైట్ చిక్కుడు పింక్ బార్డర్ అండి, ఇవి కూడా ఒక 4 తెంచుతున్నాను. ఎందుకంటే మనకు అవి 4 తెంపుకున్నా కూరకు అవుతాయి కదండి. చూడండి ఇంకా ఆ పెద్ద మనిషి గారికి నేనే ఫోన్ చేసి చెప్పానండి, వాళ్ళని ఏమనకండి, గ్రూపుల నుంచి కూడా తీసేయకండి, వద్దు, కానీ మీరు ఎవరింటికి పోయినా జాగ్రత్త తీసుకోండి అని ఒక్క మాటే చెప్పానండి. నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను ఇట్లా కూడా అన్నాండి, మా పొట్ట కొట్టకండి, మేము సీడ్స్ అమ్ముకొని బతికేటోళ్ళం అండి, మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేవు అని కూడా చెప్పాను. ఇవి చెట్టు చిక్కుడు అండి, చాలా బాగా వచ్చాయి చెట్టు చిక్కుడు కూడా. చూడండి గుత్తులు కాసినాయి చెట్టు చిక్కుడు. ఇవి చెట్టు చిక్కుల్లో కనుపు చిక్కుడు కూడా మన దగ్గర ఉందండి, ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకో ఇది బ్లాక్ మిర్చి అండి, ఇగో ఈ చెట్టుకు చూడండి ఎక్కడికక్కడికి పంగలు ఇచ్చి తెంపకపోయారు. దీని నిండా పండుకాయలు ఉండండి, పండుకాయలు పచ్చికాయలు ఉండే. ఇగో ఇట్లన్నీ చెట్టుకు కాయలు లేకుండా ఇలా తెంపేసి వెళ్ళారు. ఇది వచ్చేసి రెడ్ కనుపు చిక్కుడు అండి.
ఇది వచ్చేసి రెడ్ కనుపు చిక్కుడు అండి. ఇవి కూడా ఒక 4 తెంపేసుకుందాం, మీకు చూపించాలి కదా దగ్గర ఉన్న వెరైటీలు అందుకు. ఇది గ్రీన్ చిక్కుడు పింక్ బార్డర్ అండి. ఇగో ఈ చెట్టుకు ఒక 100 కాయ ఉండొచ్చండి. నిచ్చెన వేసుకొని కూడా ఎక్కి తెంపుకున్న కాయలు ఇవేనండి. కానీ ఇప్పుడు పచ్చికాయలు అయితే లేవండి. ఆ ఒక్క 4 కాయలు మొన్న వాళ్ళు పోయేటప్పుడు పచ్చిగా ఉన్నాయి, ఇప్పుడు మాత్రం ఎండినాయి. ఇది సన్న చిక్కుడు అండి. ఈ విత్తనాలు మా వియ్యాపురాలు పంపించింది. అంటే అక్కడ కూడా గార్డెన్ పెడుతున్నామండి మేము. 2 దుక్కుల్లో మాకు గార్డెన్ ఉంది. ఎందుకంటే మా అల్లుడు ఫారెస్ట్ ఆఫీసర్ కదా, ఆయన అక్కడ పెంచుతుండు, ఇక్కడ మేము పెడుతున్నాము. సన్న కాయలండి, సన్న కాయలు గుత్తి చిక్కుడు అండి. ఇది చూడండి, ఆమె పంపించింది. ఇది ఒక వెరైటీ. ఈ వెరైటీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వారు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. సన్నకాయ గుత్తులు గుత్తులు కాస్తుంది. ఇక్కడ పెన్సిల్ దొండ 4 కాయలు ఉన్నాయండి. సాంబార్లోకి పనికి వస్తాయి కదా, మళ్ళీ ముదిరిపోతాయి. తెంపుదాం. చూడండి, సాంబార్ల కన్నా అవుతాయి కదండి. ఇక్కడ బుడమ దోసకాయలు ఉన్నాయండి ఈ బకెట్లో, చూసారా? బుడమ దోసకాయలు ఇవి కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఏదైతుందో ఏమో, దాన్ని అయితే తెంపను. ఇంకొకటి ఉన్నాయి, ఇక్కడ కూడా ఒకటి ఉందండి, నేను కూడా కట్ చేస్తున్నా. ఇవి ఆర్కా ప్రసన్న చిక్కుడు అండి. చిన్న చెట్టే కాయలు వస్తాయి. ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా చిన్న మొక్కకు మంచి సైజు కనుపు చిక్కులు లాగానే అండి. ఆర్కా ప్రసన్న రకం ఇది. ఇక్కడ కూడా 2 వంకాయలు ఉన్నాయండి. ఇవి కూడా కట్ చేద్దాం. చిన్న చెట్టేనండి, చిన్న చెట్టుకి ఇదో రకమైన వంకాయలు. చూడండి, ఇక్కడ నేతి బీరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేద్దాం. రావట్లేదండి, కట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఖరాబ్ అయితేట్టుంది. వచ్చిందండి నేతి బీరకాయ. ఇక్కడ 365 డేస్, ఇక్కడ 365 డేస్ పర్పుల్ చిక్కుడు అండి. ఇవి కూడా ఒక 4 కట్ చేసుకుందాము. ఇవి ఈ విత్తనాలు కూడా ఉన్నాయండి. 365 డేస్ పర్పుల్ చిక్కుడు. చూడండి, చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవో కలర్ అండి. ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్ వచ్చేసి అజేలి అండి. 1 ఎర్త్ 1 లైఫ్ లీలా గారు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు, మీరు పంపించిన మొక్క ఫ్లవర్ వచ్చేసింది. థ్యాంక్ యూ అండి. ఇవి కూరటికాయలండి, పండ్లు పండాయి, పిట్టలు కూడా తినిపోతున్నాయి. చూడండి, ఇవి కూడా మనం కట్ చేసుకుందాం. ఎన్ని వచ్చాయో చూడండి. కూరటికాయలు పండ్లు పండవు, కూరే వండుకోవాలని అంటారండి. నేను టేస్టింగ్ కోసం కూరటికాయలు పండ్లు పంతాయా పండవా అని చూశానండి. చూస్తే పండ్లు పండాయి. చూద్దామండి ఎలా ఉంటాయో టేస్ట్. ఇక్కడ కూరటికాయలండి. కూరటికాయలు పండ్లు పండి అన్న కదా, ఇవన్నీ కట్ చేస్తున్నాండి. చూడండి, ఇగో పిట్టలన్నీ తినిపోయాయండి. చూడండి ఎట్లా తిన్నాయో పిట్టలు. ఇది ఆర్కా ప్రసన్న చిక్కుడు అండి. ఇది రైతుల దగ్గర నుంచి తెచ్చిన చిక్కుడు. ఈ చిక్కుడు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్న చెట్టుకే కాయలు కూడా వస్తాయి. చూడండి, ఇవన్నీ మనకు కాయలే ఉన్నాయి తీగకు. చూసిర్రా? ఒకసారి మనం వండుకొని తిన్నాక తర్వాత చూద్దాం. విత్తనాలు ఉన్నాయండి రెడీగా, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి, ఎందుకంటే ముందు కాసినవన్నీ విత్తనాలకే వదిలేశాను నేను. చూడండి, కాయ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇక్కడ వైట్ చిక్కుడుకాయలండి, ఇవి కూడా కట్ చేస్తున్నా కొన్ని. ఇగో ఇవి సీడ్స్ అండి. వైట్ చిక్కుడుకాయలలో మన దగ్గర ఉన్న వెరైటీలన్నీ మీకు పరిచయం చేస్తున్నాండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి, వైట్ చిక్కుడుకాయలు.
తెల్లగా మిల్క్ వైట్ అండి. చూసారా మిల్క్ వైట్, చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. చూడండి మిల్క్ వైట్ ఈ కాయలు. ఇట్లేస్తే అట్లా ఉడికిపోయిద్దండి ఈ కాయలు. ఈ సీడ్స్ కూడా మన కాడ అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ చెట్టుకు చూడండి దోరకాయలు ఎంత బాగున్నాయో. ఇవి కూడా కట్ చేస్తున్నాను దోరకాయలండి, ఎందుకంటే ఇగో ఇట్లా కోళ్ళు పొడుస్తున్నాయండి కాయల్ని, అందువల్ల నేను తెంచేస్తున్నాను. చెట్టు మొయ్యలేక ఉందండి, అన్ని కాయలు ఉన్నాయి, కానీ మనకు పండ్లు పండిన దాకా ఈ కోళ్ళు ఉంచట్లేదు, అందువల్ల దోరకాయలే కట్ చేస్తున్నాండి. ఇవి పచ్చడి కూడా బాగుంటాయని కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఉన్నాయండి దోరకాయలు. ఇక్కడ ఒక్క కాయ, ఇక్కడ చూసారా వంకాయలండి, గ్రీన్ సారల వంగ. చూడండి గుత్తులు గుత్తులు కాశాయి. గ్రీన్ సారల వంగ అండి, ఎంత బాగా కాసాయో చూడండి. ఇక్కడ కూడా ఉందండి. లేతగా ఉన్నాయండి మంచి కాయలుగా. ఇక్కడ ఒకటి ఉన్నాయండి గ్రీన్ సారల వంగ. ఇది నాటు ముండ్ల వంకాయ అండి. నేలకొండపల్లిలో చాలామంది రైతులు అడిగిరండి, అంతరించిపోయింది ఈ పంట నాకు కావాలని, కానీ చూడండి మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూసారా చెట్టు కనుపు చిక్కుడు అండి, ఇదొక వెరైటీ. చెట్టు చిక్కుల్లో ఇదొక వెరైటీ అండి. చూడండి ఇది ఒక వెరైటీకి 2 కాయలు తెంపుతుండండి. చూసిర్రా 6 గింజల చిక్కుడు ఎంతెంత పొడుగున్నాయో చూడండి. చెట్టు చిక్కుల్లో 6 గింజల చిక్కుడు అండి. చూడండి ఎంత పొడుగున్నాయో కాయలు. ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. 6 గింజల కనుపు చిక్కుడు. చూడండి కాయలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, మీరే చూడొచ్చు. చూడండి ఎంత పొడుగున్నాయో. చూస్తారు కదా, కాయలు కాసి ఒరిగిపోతున్నాయండి కింద. ఎందుకనంటే బరువు తట్టుకోలేక వంగుతున్నాయి ఈ కాయలు. బరువు తట్టుకోలేక ఈ మొక్కలు వంగిపోతున్నాయండి. 6 గింజల కనుపు చిక్కుడు. చూడండి ఒక్కొక్క కాయ ఎంత పొడుగు ఎంత బలంగా ఉందో. ఇక్కడ 365 డేస్ రెడ్ చిక్కుడు ఉన్నాయండి. చూడండి ఎలా వచ్చాయో, గుత్తులు గుత్తులు వచ్చాయి కదా, చాలా బాగా వచ్చాయి. చూడండి ఒక్కొక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇవి పచ్చికాయలు కాబట్టి వాళ్ళు దెంపకపోలేదండి. ఇవి కూడా ఎన్నెకాయలు అయితే ఖచ్చితంగా దెంపకపోయేటోళ్ళు, కానీ మనం ఇంకో కొన్ని దెంపుకుందామండి. ఇదొక వెరైటీ అండి. చూసారా చూడండి ఇదొక వెరైటీ. చూశారు కదండి మన గార్డెన్లో వెళ్ళిన హార్వెస్ట్ అండి. 18 రకాల చిక్కుళ్ళు, 2 క్యాలీఫ్లవర్లు, చెర్రీ టమాటా, నాటు టమాటా, చాక్లెట్ చెర్రీ టమాటా, చెంబు టమాటా, బ్లాక్ మిర్చి, బుల్లెట్ మిర్చి, సూర్యముఖి మిర్చి, పచ్చిమిరపకాయలు, సీమ మిర్చి, అరటిపండ్లు, గ్రీన్ చారల వంకాయ, నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, గ్రాఫ్టెడ్ వంకాయ, జామకాయలు, దొండకాయలు, బుడమకాయలు, స్వీట్ లెమన్, తెల్ల వంకాయలు పండ్లండి. చూశారు కదా, ప్లీజ్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8 రకాల చిక్కుడు విత్తనాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు. మొత్తం దేశీ విత్తనాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.